ఎంతో మంది ప్రేమించకుండానే చనిపోయి ఉంటారు కదా. చాలా మంది ప్రేయసులు వాళ్ళు కూడా చచ్చిపోయారురా. ఆ లుక్ ఏంట్రా, అదే నిజం. కానీ షాజహాన్ గ్రేట్ రా. తన భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి చరిత్రలో నిలిచిపోయాడు. లేదురా, అతను ఆమె ప్రాణం పోయిన తర్వాత కూడా ప్రేమించాడురా. ప్రేమలో అతివృష్టి అంటే అదే కాబోలు. 20,000 మంది కూలోళ్ళు 1000 ఏనుగులు న్యూస్ చేశారంట. ఇది కట్టడానికి 12 సంవత్సరాలు పట్టిందంట. అంతా అయిపోయిన తర్వాత పనోళ్ళ వేళ్లు నరికేశారంట. ప్లాన్ వేసిచ్చాడే, వాడి కళ్ళు కూడా పీకేశారంట. అయ్యయ్యో, అందుకే దీని ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చేశారు. రే, ఇది అద్భుతాల్లో ఒకటిగా ఉండకూడదురా. మరి ప్రేమే మొదట అద్భుతంగా ఉండాలి. సరే, పిఎంతో మాట్లాడేద్దాం. చెప్పు తెగుద్ది. పిఎం కి ప్రేమకి ఏంట్రా సంబంధం? సర్లే, ఏ పిల్లని చూసినా నీకు ప్రేమ కలగడం లేదు కదా. నీకు తన్నులు గ్యారంటీ. సర్లేరా, ఈ ప్రేమ చిహ్నాన్ని చూసిన తర్వాత అయినా నీలో ప్రేమ పుడుతుందేమో చూస్తాను. సౌండ్ చేయకు. ముంతాజ్ నిద్రపోతోంది. ఓ, నీ ముంతాజ్ ఎక్కడ నిద్రపోతోందో. తాజ్ మహల్ ఒక అద్భుతం అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. కానీ షాజహాన్ ముంతాజ్ మీద పెట్టుకున్న గాఢమైన ప్రేమ నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకో 2 రోజులు నేను కన్యాకుమారికి చేరుకుంటానన్న. మీరు కోరుకున్నట్టే నేను ఈ దేశాన్ని పూర్తిగా తిరిగి చూసినట్టు అవుతుంది. నేను చూడాలని మీరు కోరుకున్న ఆ వెలుగుని ఈరోజు నేను చూస్తానని నా మనసు పదే పదే చెప్తోంది నాన్న. కావేరి పని ఈ జమీందారు గారి ఇంట్లో ఉదయాన్నే మొదలవుతుంది. తనకు తోడుగా ఉండేది ఈ పువ్వులు, ఈ చెట్లు, ఈ పిట్టలు. తర్వాత ఈ బావి, సోపు, నొరగ, కూరగాయలతో ఈ పంజరంలోనే నిద్రపోయే వరకే పని చేస్తూనే ఉంటుంది. జమీందారు గారి తిరునాళ్ళలో వంటగది కాలిపోయి తన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ తర్వాత నుంచి పెంచి తనకు తోడు నీడగా ఉండేది ఈ బామే. ఆగండి ఆగండి, తొందరపడకండి, ఒక్కొక్కరుగా తీసుకోండి. ఇదిగో. పదరా వెళ్దాం. ఎరా సాకు, పైన ఎగిరేటప్పుడు మన ఊరి ప్లేన్ సగోలు ఆగిపోతే అప్పుడు మనం ఏం చేయాలరా? అలేవాడే, కిందకి దిగేలోగా సెల్ రోజులు చేసేస్తాం కదా. ఆడు చూసావా మామా, అయ్యగారు ఫుల్ లోడ్ లో వస్తున్నారు. చేతులు పైకి బాబు. మన దేశంలో ఉన్న తాగుబోతులకు పంచి ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవాలని రూల్ సరే గానీ ఇలా తిన్నగా వెళ్తే కన్యాకుమారి వస్తుందా? అది రానే రాదు, మనమే పోవాలి. వెళ్ళరా బాబు, మళ్ళీ పచ్చి జరగకుండా చూసుకో. టైమింగ్ సెన్స్ మా టైమింగ్ నీ పరువు పైన ఎంత బాగా కవర్ చేస్తున్నారు. మూసుగా తాగుపోతుంటే నేను నోరు గబ్బు కొడుతుంది అన్నాడు. రా వెళ్ళి కడుక్కుందాం. నోరు గబ్బు కొట్టడం లేదా ఏంటి? ఏంట్రా, ఈ రోజు టిఫిన్ ఈ చెరుకు మొక్కలేనా? ఎవరు వీళ్ళు?